నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు సహకరించకపోతే ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు. మరి ఈయన హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటనలో ఆయన పైన కేసు నమోదైన సంగతి మనకి తెలిసిందే. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. మన వీక్షకులకు కూడా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో జరిగినటువంటి ఘటనలో ఈయన హస్తం, అదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హస్తం ఉందని చెప్పి ఆయన పైన కేసు నమోదైన సంగతి తెలిసిందే. సార్ మరి మొత్తానికి ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ వెళ్ళగా అక్కడ హైకోర్టు ఈయన పైన విచారణ తీసుకోండి, విచారణకు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోండి అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి మొత్తానికి ఏం కానుంది, అసలు విచారణకి ఆయన సహకరిస్తారంటారా, సహకరించారంటారా? ఒకవేళ సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోమన్నది కాబట్టి ఆయన పైన 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటారా? ఏమంటారు? ఇది రాప్తాడు నియోజకవర్గ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చాలా వివాదాస్పద వ్యక్తిగా మారాడమ్మా. గత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా పోలీసులు మొదటి నుంచి కూడా ఆయనకి హెచ్చరిస్తూనే ఉన్నారు. మీరు ఇక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డం పెట్టుకుని, కానీ అది కరెక్ట్ కాదు, మీరు మాకు సహకరించండి, మేము కూడా మీకు సహకరిస్తాము ఆయన పర్యటన ప్రశాంతంగా జరిగే విధంగా అని చెప్పి వాళ్ళు దాదాపు 1200 మంది పైన పోలీసుల్ని బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విపరీతమైన జన సమీకరణ చేస్తున్నాడు, కేవలం శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం ద్వారా అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలని మళ్ళీ తిరిగి బతికించాలనే ప్రయత్నం, తన ఉనికిని కాపాడుకోవటానికి, తన రాజకీయ ప్రయోజనాలకి ఇది జగన్మోహన్ రెడ్డి కూడా సహకరిస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థమైంది. ఈ పర్యటన పెట్టుకోవటంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశాలు తెలుస్తున్నాయి. రాయలసీమలో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు, మరీ ముఖ్యంగా రాప్తాడు, అది పరిటాల రవీంద్ర గారు తర్వాత సునీత గారు, అది ఒక కోట లాంటిది. అయితే గత ఎన్నికల్లో ఇతను గెలిచాడు, అతను ప్రకాష్ రెడ్డి, కానీ మొన్న మళ్ళీ 24 ఎన్నికల్లో ఓడిపోయాడు. అయితే ఏంటంటే అతను బాగా కసిగా ఉన్నాడు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తన బలాన్ని పుంజుకోవాలనే ప్రయత్నం మీద. ఒక గ్రామంలో జరిగిన, ఒక వివిధ వర్గాల మధ్య జరిగిన ఒక హత్యా కేసుని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఈ పర్యటన పెట్టుకున్నారు. అయితే అక్కడ పోలీసులు అంచనా వేసినట్టుగానే ఈ ప్రకాష్ రెడ్డి మనుషులు హెలికాప్టర్ మీదకి దూసుకెళ్ళటం, హెలికాప్టర్ విండ్షీల్డ్కి కొంత నష్టం జరగటం జరిగింది, దెబ్బతింటాం. అయితే ఆ సందర్భంలో ఈయన మీద కేసు బుక్ చేశారు. ఈ కేసు గురించి ఈయన ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, దొరకటం లేదు పోలీసులకి. దొరకకుండా ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్తే ముందస్తు బెయిల్ని జస్టిస్ మల్లికార్జునరావు కొట్టేస్తూ ఆయన మీద నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ చేయించమని చెప్పాడు. ఒకవేళ కనుక విచారణకి సహకరించకపోతే మీరు తగు విధమైన చర్యలు తీసుకోమన్నాడు. అంటే ఒక రకంగా అరెస్ట్ చేయటం అనేది జరగాలి. మీరు అన్నట్టు 3rd డిగ్రీ అని అడిగారు. ఇప్పుడు 3rd డిగ్రీ అంటే గతంలో ఇప్పుడు డీజీపీగా ఉన్న అరెస్ట్లో ఉన్నటువంటి ఆంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, డార్మెటరీ కౌన్సిలింగ్ అనే పేరుతో ఆయన ఎక్కడ ఎస్పీగా చేసినా, కమిషనర్గా చేసినా రకరకాల వ్యక్తుల్ని, ఈవెన్ రాజకీయ నాయకులను కూడా 3rd డిగ్రీ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారిది కూడా ఇప్పుడు ఈయన పివి సునీల్ కుమార్, వీళ్ళు సేమ్ ఆంజనేయులు, వీళ్ళందరి ఆధ్వర్యంలోనే జరిగింది. వాళ్ళ సొంత ఎంపీనే 3rd డిగ్రీ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో పోలీసులు 3rd డిగ్రీ పెట్టకపోయినా కూడా ఒక రకమైన ఒత్తిడి అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకి ఒక సవాల్ ఇసిరాడు. మీరు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా నేను చేయగలిగించేస్తాననేది. ఆయన 1250 మంది పోలీసులు ఉన్నారు. 1000 మంది వరకు ఏమో హెలిప్యాడ్ చుట్టూతా ఉన్నారు, హెలికాప్టర్ చుట్టూతా కూడా 250 మంది ఉన్నారు, దాదాపు 3 ఎస్పీలు కూడా ఉన్నారు. అయినా కూడా తను జన సమీకరణ చేసి వాళ్ళని ప్రేరేపించి హెలికాప్టర్ మీద దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇతను కాకుండా అరకుకు సంబంధించి లిక్కర్
కేసులో కూడా నిన్న సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సీఎంఓలో పనిచేస్తున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అండ్ బాలాజీ గోవిందప్ప వీళ్ళు కూడా ఆ కేసులో అరెస్ట్ చేస్తారనే భయానికి. అసలు యాక్చువల్గా ఇది హైకోర్టులో 7వ తేదీన దీని మీద విచారణ ఉంది, ముందస్తు బెయిల్ మీద. అప్పుడు లోపల కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తూ దీన్ని కూడా 8వ తారీఖున మిథున్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ మీద మళ్ళీ పునర్విచారణ ఉంది. బహుశా నేను అనుకోవటం అది ఆ రోజుకి పోస్ట్ చేశారు. ఈ లోపల పోలీసుల్ని మీరు వీళ్ళ మీద చర్య తీసుకోవచ్చు అని కూడా చెప్పింది. సేమ్ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి మీద ఎలా అయితే హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిందో, సుప్రీంకోర్టు కూడా వీళ్ళ మధ్య 7వ తారీఖు లోపల కూడా మీరు వీళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, దానికి ఏమి ఇక్కడ నుంచి మేమేమి ఉపశమనం ఇవ్వలేదు వీళ్ళకి అని కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది మీద కేసులు బుక్ అవ్వటం, వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళటం చాలాసార్లు రిజెక్ట్ అవుతున్నాయి. ఒక మిథున్ రెడ్డిది మాత్రం ఇచ్చారు, అది కూడా అప్ టు ఒక నిర్ణీత సమయం. మళ్ళీ రేపు 8వ తారీఖున దాని మీద విచారణ ఉంటుంది. ఆ టైంలో బహుశా విత్డ్రా అది ఉపసంహరిస్తారు, రద్దు చేస్తారు ముందస్తు బెయిల్ని. ఆ టైంలో ఈయన కూడా అరెస్ట్ అవ్వచ్చు. ఎందుకు రద్దు చేస్తారంటే ఇప్పుడు ఇదే కేసులో వీళ్ళ ముగ్గురికి ఇవ్వలేదు అంటే ఈయన కూడా ఇవ్వకపోయే అవకాశమే ఉంటుంది. ఇచ్చిన దాన్ని ఆ 8వ తారీఖుతో రద్దు చేసేస్తారు. ఇక ఆ తర్వాత ప్రొటెక్షన్ అనేది ఉండదు. సుప్రీంకోర్టే ముందస్తు బెయిల్ ఇవ్వలేదంటే మళ్ళీ హైకోర్టుకు వచ్చే పరిస్థితి ఉండదు కదా. సర్వోన్నత న్యాయస్థానమే ఇవ్వలేదు కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది 8 తర్వాత ఎనీ టైం. అవును సార్. ఇప్పుడు మనం కొన్ని కేసుల్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళే ముందస్తు బెయిల్కి వెళ్తా వీళ్ళు నా పైన 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది అని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి సార్. మరి ఇటువంటి సమయంలో ఇప్పుడు ఈ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఇదైతే సంచలనంగా ఉంది. అంటే మీపై వచ్చే ఆరోపణల్ని ప్రూవ్ చేసుకోవాలి, మీరు విచారణకు సహకరించాలి అని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినప్పటికీ కూడా కొందరు ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. మరి ఇటువంటి తీర్పులే వస్తే కనుక గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా? అప్పటికైనా వీళ్ళు సహకరిస్తారంటారా, దాటవేసే ధోరణితోనే ప్రవర్తిస్తారంటారా? కొంచెం ముందు అలాగే ఉంటుందమ్మా. పోలీసులు అరెస్ట్ చేయగానే ఎవరు కూడా సహకరిస్తారని మనం అనుకోలేము. వాళ్ళకు ఉండే సహజమైన పద్ధతులు పోలీసులకు ఉంటాయి, ఆ తర్వాత వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు బోరుగడ్డ అనిల్ని తీసుకోండి. బోరుగడ్డ అనిల్ అరెస్ట్ కానంతసేపు ఏ స్థాయిలో మాట్లాడాడు, మాజీ ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రిని కానీ, ముఖ్యమంత్రిని కూడా మాట్లాడాడు. ఆ మాటకు వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి మాటలు మాట్లాడాడు. మరి అలాంటి వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత 30 రోజుల తర్వాత, కరెక్ట్గా 30 రోజుల తర్వాత నేను 30 కిలోలు తగ్గిపోయానని చెప్పాడు. అప్పటికి ఆ పొగరంతా తగ్గింది. పోలీస్ కస్టడీలోకి వెళ్ళేటప్పటికి వేరేగా ఉంటుంది. అంతెందుకు డీజీపీ ఆంజనేయులు గారు కూడా వెళ్ళేటప్పుడు ఉన్నంత కాన్ఫిడెన్స్ ఇవాళ లేదు. ఎవరికైనా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకా ఆయన మాజీ పోలీస్ అధికారిని కొంత గౌరవిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన డార్మెటరీ కౌన్సిలింగ్ అని వీళ్ళ మీద దౌర్జన్యాలు చేయించాడు కదా 3rd డిగ్రీ. ఇప్పుడు అది కనుక సేమ్ డార్మెటరీ ట్రీట్మెంట్ ఆయనకు కూడా ఇస్తే ఆయన కూడా ఎందుకు చెప్పడం, నిజం జత్వానీ కేసులో తప్పకుండా చెబుతాడు. కాబట్టి కొంతమంది డీజీపీని అరెస్ట్ చేయటం ఏంటని అంటున్నారు. డీజీపీకి ఇచ్చిన అధికారాలు దుర్వినియోగం చేసినప్పుడు అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకోమంటారా? అధికారాలు దుర్వినియోగం చేసినప్పుడు మామూలు అరెస్ట్ కన్నా కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ అమ్మాయి మీద అంత దాష్టికాలు చేసినప్పుడు అది డబల్ క్రైమ్గా పరిగణించాలి ఒక సివిలియన్ చేసిన దానికన్నా. అదే కనుక ఒక వ్యక్తి, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి సుపారీ తీసుకుని చేస్తే నేరం ఎంత ఉంటుందో ఒక పోలీస్ అధికారి చేసినప్పుడు అంతకి త్రిబుల్గా కూడా చూడాలి. ఎందుకంటే అతనికి చట్టం ద్వారా వచ్చిన అధికారాలను ఉపయోగించుకుని అమాయకులైనటువంటి ప్రజల మీద ఈ విధమైన దాష్టికాలు చేయటానికి వాళ్ళు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చిన యూనిఫాము, నీకు ఇచ్చిన మెడల్స్, ఇవన్నీ కూడా బ్యాడ్జెస్, అధికారం, ఈ టోపీ మీద నీకు 3 పోలీసులు ఇచ్చారంటే బాధ్యత గుర్తెరగమని ఇచ్చారు, అంతేగాని ప్రజలను పీక్కు తినమని కాదు ఆ సింహాలను అడ్డం పెట్టుకుని. అట్లాగే ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన వాళ్ళకి, తర్వాత ఇతను బాలాజీ గోవిందప్ప అతను సాక్షిలో కూడా ఏదో డైరెక్టర్ అంటున్నారు, తర్వాత భారతీ గారికి పర్సనల్ ఆడిటర్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ముందస్తు బెయిలు రిజెక్ట్ చేసినాయి అంటేనే అరెస్ట్కి సుగమం చేసినట్టే మార్గం. దాన్ని కూడా చెప్పారు కూడా చేయమని.
కాబట్టి మొదటి 1-2 రోజులు చెప్పకపోయినా 3వ రోజు పోలీసులు అయితే వాస్తవాలు కక్కిస్తారు. ఇప్పటికే ఆల్రెడీ మిథున్ రెడ్డిని కూడా పోలీసులు ఈ లిక్కర్ కేసులో విచారణ చేసి ఉన్నారు. అవును సార్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా మేము ముందస్తు బెయిల్ విచారణ వాయిదా వేసినప్పటికీ కూడా మేము సహకరించాలని అవును చెప్పారు పోలీసు. అందుకే అరెస్ట్ చేయలేదు కానీ విచారణ అయితే చేశారు. కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. రేపు 8th కనుక రద్దు అయిపోయింది అనుకోండి ముందస్తు బెయిల్, అప్పుడు అరెస్ట్ చేసి కూడా పోలీస్ కస్టడీలో కూడా ఇంటరాగేట్ చేస్తారు. అది మరి మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు జరిగాయో అవన్నీ కూడా పోలీస్ కస్టడీలో బయటకు వస్తాయని చెప్పి సార్ చెప్తున్నారు. అదేవిధంగా ఆట వేసే ధోరణితో ప్రవర్తించిన మొత్తానికైతే నిజాలు బయటకు రావడం ఖాయం, తద్వారా అరెస్ట్ అవ్వడం ఖాయం అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా.